మరోసారి కావాలంటే ఈ బతుకమ్మ శతకాన్ని గురించి పూర్తిగా మనం చెప్పుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒక పద్యం చూశాను నేను. కుసుమోత్సవ మంజూష అసదృశ్యమసృణ ప్రకాశ హరిపీయూష రసభావరాగ ఘోష బిసరుహ సహవాసయోష యోషవే బతుకమ్మ. ఎక్కడ అర్థమయ్యేట్లు లేదు. ఇది ఇట్లాంటి పద్యం ఈయన ఎలా ఈ బిసురుహ అనే పదం అసదృశ్య మసృణ అసృణ అనే రూపం ఇవి ఎలాగా ప్రయోగించాడు అని నాకు వెంటనే కాశీఖండం గుర్తొచ్చింది. కాశీఖండంలో శ్రీనాథుడు ఘుసృణ కుసుమమాల కోటి పాటల్యలీలన్ కిసలయముల ఛాయన్ కీర చంచూపుట శ్రీ విశ్రుమర విభ్రమ ప్రౌఢి మింటన్ బిసరుహిత దీప్తులు అవే పదాలు ఇక్కడ ఉపయోగించాడు. అదే కాలం అదే రకంగా ఇక్కడ ఈ పద్యంలోకి తీసుకొచ్చాడు. అంటే ఈయన కావ్యాల మీద ఎంత పట్టు ఉన్నది అనే విషయం కూడా మనకు ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. అందుకనే అలాంటి పద్యం దాన్ని నేను తీసుకున్నాను. అయితే ఒకటి, ఈ బతుకమ్మని పూజించే లేకపోతే ఆ పుష్పాలతో అలంకరించే పువ్వులు సాధారణంగా మన ప్రకృతిలో లభించేవి. కానీ ఈయన ఆధునికుడు కాబట్టి గులాబీలను కూడా తీసుకొచ్చి వాటి చేత పూజింపజేశాడు. అంటే సాధారణంగా మీరు అంటే బ్రాహ్మణులకు తెలుస్తుంది, తద్దినాలు పెట్టేటప్పుడు కొన్ని కూరలను మాత్రమే వాటితోటి మాత్రమే ఆ తద్దినం పెట్టాలి. ఎందుకంటే మిగతావన్నీ కూడా మనం వేరే దేశాల నుంచి ఎరువుగా తెచ్చుకున్నవి. కాబట్టి ఇలా ఇక్కడ కూడా ఈ బతుకమ్మని పూజ చేసే పూలు ప్రకృతిలో లభించే పూలు. కానీ ఈయన ఆధునికుడు కాబట్టి ఇక్కడ గులాబీ పూలతో కూడా ఈయన పూజించినట్లుగా అలంకరించినట్లుగా తీసుకొచ్చి చెప్తాడు. ఇక్కడ మరొకటి కూడా చేస్తాడు. ఆ పద్యం చదవను. బంగారు పూలతో కూడా ఈ బతుకమ్మని పూజ చేసే అంత మీకు ఆ భాగ్యం లభించాలి అని చెప్పి తెలంగాణ ప్రజలకు రావాలని చెప్పి కోరుకుంటాడు. అంటే మామూలుగా ఈ పూజలు చేసే పుష్పాలను ప్రకృతిలో లభించే పుష్పాలతో కాకుండా బంగారు పుష్పాలతో కూడా పూజించేంత భాగ్యం మీకు లభించాలి అని చెప్పేసి ఈయన కోరుకుంటాడు. అంటే బతుకమ్మని అడుగుతాడు, వీళ్ళకి ఇవ్వమ్మ అలాంటి బంగారు పూజలు చేసే భాగ్యాన్ని అని చెప్పి ఒక పద్యంలో చెప్తాడు. ఇక్కడ ఒక చోట ఈ నేతలు ఆ నేతలు చేనేతను అగ్గిబుగ్గి చేసిరి, ఇకపై బాణల సిరిజల్లులతో చేనేతకు ప్రాణమొసగు సిరి బతుకమ్మ సిరిమువ్వ అన్నట్లుగా దీంట్లో అంటే శ్రీశ్రీ ప్రభావం కొంచెం కనిపిస్తుంది. ఈ నేతలు ఆ నేతలు కల్పించి చేనేతల్ని పూర్తిగా ధ్వంసం చేశాడని చెప్పి ఈయన చేస్తారు. అంటే ఒకటి, బతుకమ్మని పూజ చేసే వాళ్ళలో కూడా నేత నేసేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మా ఊళ్ళో కూడా బతుకమ్మని పూజ చేసేవాళ్ళు కోమట్లు, తొగట వాళ్ళు. ఆ తొగట ప్రత్యేకంగా చేనేతకు సంబంధించిన వాళ్ళు, నేత నేసేవాళ్ళు, వాళ్ళు పూజ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. తర్వాత నెత్తురులో పోరాటపు సత్తువగల నీ కొమరుల సారా నీరా మత్తున మునుగుచు నేతల తొత్తులుగా ఉంచబోకుతుంది బతుకమ్మ. అంటే ఇక్కడ మనకు ఈ తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటం ఇవి కనిపిస్తాయి. అంటే ఆ ఉద్యమంలో మన వాళ్ళంతా కూడా బానిసలైపోయినారు. తెలంగాణ వాళ్ళు మీకు అందరికీ తెలుసు, 1948 సెప్టెంబర్ 17న మనకు తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. అంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు తెలంగాణకి. అది నైజాం రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం నిజాం పాలనలో ఉంది. 1948 సెప్టెంబర్ 17న వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. దాన్నే మనం పోలీస్ యాక్షన్ అంటాం, పటేల్ చేసింది. అప్పటిదాకా బానిసలుగా బతికారు వీళ్ళు. కాబట్టి ఆ బానిస తత్వాన్ని మీరు పోగొట్టుకోవాలి, ఆ బానిస తత్వంలో మీరు ఉండకండి, అలాంటి శక్తిని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి బతుకమ్మని చివరిగా కోరుతాడు. తొత్తులుగా ఉండకండి ఆ నేతలు ఈ నేతలు అందరి దగ్గర అని చెప్పేసి
ఈయన చెప్తాడు. ఆ వైపో ఈ వైపో ఏ వైపో ఉండకుండా ఈ శతకంబున్ నా వైపు నుండి వ్రాసితే దీవింపవే కొని ఇక జగతిన్ బతుకమ్మ. ఆ పక్క ఈ పక్క ఏ పక్క కాదు, నేను నా పక్కనే ఉండి రాశాను, ఎవరికి సంబంధించిన వాడిని కాదు. కాబట్టి నన్ను ఈ పుస్తకాన్ని తీసుకొని దీవించమ్మా అని చెప్పేసి బతుకమ్మని కోరుకుంటాడు జొన్నవిత్తుల. అంటే ఇలాగా అంటే విడిపోవరు, విడివిడిగా ఉన్న కూడా విడదీయనివి ఎడదను తడి తెలుగునుడి పుడమిని మనలకెప్పుడు కలుపున్ బతుకమ్మ. ముగ్గురు ఎవరికి వారే తగ్గరు తల మొగ్గరు పరతత్వంబునకు దగ్గరకు చేరి కావలె మొగ్గును వికసింపజేసి భువి బతుకమ్మ. ముగ్గురు అంటే ఇక్కడ తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆ 3 విభాగాలను తీసుకొచ్చేసి వాళ్ళని ఎవరు తగ్గరు, వాళ్ళకి వీళ్ళు తగ్గరు, వీళ్ళకి వాళ్ళు తగ్గరు. కాబట్టి వాళ్ళలో ఏదైనా ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చేసి విడిపోకుండాను ఈ తెలుగు భాషను రక్షింపమని చెప్పేసి మరో పద్యంలో ఆయన రాస్తారు. చివరికి 107వ పద్యంలో జై 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 తెలంగాణ, జై 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 ఉత్తరాంధ్ర, జై జై కోస్తా, జై జై రాయలసీమ, జై 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 ఒకరికొకరు జై బతుకమ్మ. ఇక్కడ ఈ పద్యం బాగానే ఉంది. జై 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 తెలంగాణ అంటే ఇక్కడ 3 జకారాలను జై జైలు 3 ఉపయోగించాడు. 3 ఉపయోగించి దాని మీద తెలంగాణ తీసుకొచ్చాడు. అంటే ఆ 3 దేన్ని సూచిస్తాయి? మన తెలంగాణ, రాయలసీమ, కోస్తా. తర్వాత మళ్ళీ ఇంకో చోట ఉత్తరాంధ్ర తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కోస్తాను 2 చేసి 2 జైలు ఉపయోగించాడు. అంటే పద్యంలో నేర్పు ఒకటి ఉంది. అంటే పద్యం రాసినప్పుడు కవి ఊరికే రాయడు, ఇష్టం వచ్చినట్టు రాయడు. ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు దాంట్లో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేసి ఈ పద్యంలో ఈయన చాలా గొప్పగా ఈ రాష్ట్రాలు ఎలా మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఎలా విభజించబడ్డది, వాటిని ఎలా కలపాలి అని చెప్పేసి చాలా గొప్పగా రాశాడు. మంగళమౌ తెలంగాణకు, మంగళమౌ తెలుగు భాష మధురాకృతిన్, మంగళమౌ సీమాంధ్రకు, మంగళమౌ నీ ఘనతకు మహిమ బతుకమ్మ. అందరికీ ఈయన మంగళమవుతుంది అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇంకా మరికొన్ని పద్యాలను కనుక మనం గమనించినట్లయితే ఈ తెలుగు భాష ఒక్కటే అందరినీ కలుపుతుంది. కాబట్టి ఆ తెలుగు భాషను మనం రక్షించుకోవాలి అని చెప్పే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఈయన శతకంలో మనకు కనిపిస్తుంది. ఎక్కడో చిన్న చిన్న తప్పుల్లా కనిపించే ఉన్నాయి. ఎందువల్లంటే ఇందాకనే చెప్పాను, భాష మారుతూ ఉంది కాబట్టి ఆ మారుతూ ఉన్న ప్రకారం ప్రయోగాలు కూడా మారుతూ ఉంటాయి. ఇంగ్లీషు పదాలు కూడా ప్రయోగింపబడతాయి. ఇంగ్లీషు పదాలతోటే ఆయన 1-2 పద్యాలు రాసినవి ఉన్నాయి. దాంట్లో కూడా కంద పద్యం ఒకటి ఉంది. కందం రాసిన వాడే కవి, పందిని కొట్టిన వాడే బంటు అంటారు. కాబట్టి ఈయన కంద పద్యం రాయటం అనేది చాలా కష్టమైన పని, అంత తేలిక కాదు. అంటే రాస్తే అంత కష్టమైన పనిగా చేయాలి అనుకుంటే. అందువల్ల కంద పద్యాలు అది ఇంకోటి ఏమంటే ఈయన అక్టోబర్ 2వ తేదీ 1910లో ఆరంభించారట, 5వ తేదీకి పూర్తి చేశారట. అంటే 3 రోజుల్లో ఈ శతకాన్ని రాశారట. 3 రోజుల్లో శతకాన్ని రాశారు. అయితే ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత మరొక 20 పద్యాలని రాసి వీటికంటే అవి బాగుంటాయి అనిపించినప్పుడు ఆ 20 తీసేసి 20ని పెట్టినట్లుగా ఆయనే నా మాట అనే చోట చెప్పుకున్నారు. కాబట్టి మొత్తం మీద ఈయన చాలా తక్కువ కాలంలో ఇంత గొప్ప శతకాన్ని రాసి ప్రపంచానికి అందించారు. అది కాకుండా ఇప్పుడు మూర్తి గారు చెప్పారు 10 దేశాల్లో అని, నేను విన్నది 11 దేశాల్లో అని. 11 దేశాల్లో అంటే బహుశా ఇండియా కూడా చేర్చి అయి ఉంటుంది. ఇక్కడ ఇండియాలో 5 మహానగరాల్లో అంటే మద్రాసు, కలకత్తా, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, ఈ నగరాల్లో కూడా ఇదే కాలంలో ఇదే సమయంలో ఈ పుస్తకం ఆవిష్కరింపబడింది, అయిపోయింది ఆవిష్కరణ. కాబట్టి ఇది గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి శతకాలు
ఇంకా మంచి శతకాలు, అంటే గ్రామ దేవతల మీద ఇంకా శతకాలు, అంటే గొబ్బెమ్మ శతకం రాయొచ్చు, బతుకమ్మ శతకం అలాగనే గౌరమ్మ శతకం రాయొచ్చు. ఇలా శతకాలు ఆయన రాయండి, ఇంకా మీరంతా కూడా ఎవరైనా రాయొచ్చు. అంటే విషయం ఏదైనా కావచ్చు, ఆ విషయం మీద శతకం రాయాలి అనుకుంటే రాయొచ్చు. ఒకసారి మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో పిడి శతకం అన్నాం. అంటే బాగా చదవడం అంటే బట్టి పట్టడం, పిడి వేయడం, ఇలాగా వేరే వేరే చాలా చాలా పదాలతోటి ఉపయోగించేవాళ్ళు. మేము పిడి శతకం అని చెప్పి రాయటం మొదలుపెట్టాం. పిడియను 2 అక్షరములు నడిపించును విద్యల నమ్మిక తోడన్ పిడివేయగ తరుణమిది వడివడి వీరపిడి వేయవలె మీరింకన్. అలాగా రాసాం. ఒక 50 పద్యాలు నేను రాశాను, ఒక 50 పద్యాలు మా మిత్రుడు రాయొచ్చు, 100 పద్యాలు రాయొచ్చు. అలాగా అంటే మంచి పద్యాలు రాసి, అంటే కవిత్వం అంటే ఏదో పద్యం రాసినంత మాత్రాన అది కవిత్వం కాదు. మంచి కవిత్వం ద్వారా మంచి ఒక అంశాన్ని తీసుకొని రాసినట్లయితే అది ఎప్పుడూ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం. గారు కంద పద్యాల గురించి చెప్పారు. తెలుగు పద్యాల అన్నిటికీ కూడా అంతర్లయగా శృతి లయ అనేది ఉన్నది. దాన్ని ఎవరు కాదని చెప్పలేరు. పద్యం రాయడం అంటే ఏదో ఒక రాగం, మీకు తెలిసిన రాగం, మీకు వచ్చిన రాగం, మీరు బాగున్నది అనుకున్న రాగంతో మనం పద్య రచనలు చేసుకోవచ్చు. సంస్కృత వృత్తాలైనా దానికి ఆగుతాయి, తెలుగు పద్యాలైనా దానికి ఆగుతాయి. ఒకే ఒక పద్యమే ఆగదు. అది ఏదంటే కంద పద్యం. కంద పద్యానికి ఏమిటంటే ఒక రిథమికల్ ఫ్లో లేదు దానికి. మిగిలిన అన్నిటికీ ఉన్నాయి. సీస పద్యం తీసుకొని అత్యంత మధురంగా రాసుకోవచ్చు. ద్విపద తీసుకోండి, హాయిగా రాసుకోవచ్చు. లేదా వృత్తాలు తీసుకోండి, ఉత్పల, చంపక, ఇందాక లయగ్రాహి, లేదా కవిరాజ విరాజితం, ఏ పద్యాలైనా తీసుకోండి, దానికి ఒక రిథం అనేది ఉన్నది. ఒకే ఒక కంద పద్యానికే ఆ రైమ్ స్కీమ్ లేదండి. అందుకనే వాళ్ళు అన్నారు కందము రాసిన వాడే కవిని. ఎందుకంటే ఛందస్సు కరెక్ట్గా దానికి రాదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఛందస్సు వేసుకోవచ్చు, ఒక చోట ఒక ఛందస్సే వేయాలి. అసలు ప్రాస నియమం ఉన్నది. మిగిలిన తెలుగు పద్యాలకు ఎక్కడ ప్రాస లేదు. కానీ కంద పద్యానికి ప్రాస నియమం ఉన్నది, యతి ఉన్నది, చివరి అక్షరం గురువుగా ఉండాలి, గగభజసనల అనేటటువంటి గణాలు ఉండాలి. వరుస క్రమంలో కాదు, ఎక్కడైనా ఏదైనా వేసుకోవచ్చు. కానీ బీ కాన్షియస్. ఎక్కడ వేయాలని అంటే నువ్వు 6వ గణంలో నువ్వు జగణమే వేయాలి, నలమే వేయాలి, బేసిలో జగణం కూడదు. ఇన్ని నియమాలు ఉండడం చేతనే అది ఆగదు. అందుకనే కంద పద్యంలో శతకం రాశారంటే నాకు చాలా ఆహ్లాదం అనిపించింది. 3 రోజుల్లో రాశారంటే ఎంతో సేముషి దురంధరత్వంతో, ఎంతో బుద్ధి సామర్థ్యంతో రాయాలి. ఊరికే రాగం తీసుకొని రాసుకునేటటువంటి పద్యం కాదది. అందుకని వారిని నేను మనసులో అభినందించుకున్నాను. కానీ పుస్తకాన్ని సమీక్షించడం నా వంతు కాదు కాబట్టి నేను ఆ విషయం మీకు చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు శ్రీమతి శారద గారు వారి అభిప్రాయాల్ని తెలియజేస్తారు.